సో సేమ్ ఇక్కడ ఈ మెడ్లకుంట అనే చెరువు గురించి మనం మాట్లాడుకోవాలి. ఎవిడెన్స్ లేకుండా మనం అడుగు కూడా బయట పెట్టాం. విత్ ఎవిడెన్స్ తోటి వెబ్సైట్లో హెచ్ఎండిఏ లేక్స్లో ఉన్న వెబ్సైట్లో ఉన్న చెరువు విస్తీర్ణాన్ని బట్టి అసలు ఈ చెరువు పొజిషన్ ఏంటి అని కనుక్కుందామని లోపలికి వెళ్దామంటే లోపలికి పోవడానికి అవకాశం లేదు. దొంగలు కదా, మొత్తం బ్లూ షీట్లు నాటాలి, లోపల పని చేసుకుంటూ పోవాలి, సెక్యూరిటీని పెట్టాలి బయట. సో ఆ లోపల నా దగ్గర మ్యాప్ ఉంది, ఒకసారి చూడండి. ఇది మెడ్లకుంట లేక్ లోపల కడుతున్నాడు రంగనాథ్ గారు. తక్షణమే వచ్చి సర్వే నెంబర్ 30 ఇందులో ప్రధానంగా కొంత పార్ట్ కబ్జా గురైంది, చెరువు పార్ట్, అండ్ మిగతాది కొంత ఆక్యుపెన్సీ జరిగిపోయింది ఆల్రెడీ. కొన్ని టవర్స్ కూడా లోపల కట్టిరు, నేను చూపిస్తా. లోపలికి వెళ్ళే అవకాశం లేదు కానీ మనం ఈ సందులోంచి మనం చూడడానికి అవకాశం ఉన్నది. ఇక్కడ సర్వే నెంబర్ 30లో కొంత పార్ట్ని వీడు కబ్జా చేసిండు, డౌట్ లేదు అందులో. ఇక్కడ ఆర్వి అసోసియేట్స్ వాళ్ళు, ఇది హెచ్ఎండిఏ లేక్స్, మీరు టైప్ చేయండి. హెచ్ఎండిఏ లేక్స్లో షేర్లింగంపల్లి మండల్ గోపన్పల్లి విలేజ్ అని కొట్టండి, ఫస్ట్ లేక్ ఇది వస్తుంది. మెడ్లకుంట దేవునికుంట లేక్ ఇది. ఇక్కడ మనం ఒకసారి గమనిస్తే ఇగో ఇది విలేజ్ మ్యాప్, ఇది విలేజ్ మ్యాప్. మన ఈ చెరువుని ఇక్కడ మనం చూస్తే ఇగో ఇది మెడ్లకుంట చెరువు. ఇందులో సర్వే నెంబర్ 30 పార్ట్ కొంత భాగాన్ని ఇగో వీడు కబ్జా చేసిండు. ఈ చెరువు యొక్క విస్తీర్ణం ఎంత అంటే ఒక్కసారి మనం చూసుకుంటే వీళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారమే నేను అఫీషియల్ డేటా మీ ముందు పెడుతున్నా. వాటర్ స్ప్రెడ్ ఏరియా 9 acres, ఏరియా ఆఫ్ ది ట్యాంక్ అప్ టు FTL 17 acres, వాటర్ లెవెల్. సో ఇట్లా డీటెయిల్డ్గా ఉంది. ఈ ఆర్వి అసోసియేట్స్ వాళ్ళు ఈ లేక్ గురించి, మెడ్లకుంట లేక్ నెంబర్, లేక్ ID 3728. అండ్ నేనేం అడుగుతున్నా అంటే ఇప్పుడు ఈ కోఆర్డినేషన్ A25 అండ్ A24 పార్ట్ A26 ఈ కోఆర్డినేషన్ పాయింట్స్ కనుక రంగనాథ్ గారు నేను చాలా క్లియర్గా, మీరు ఎదురుగా సిస్టమ్ ఉంటే ఈ సిస్టంలో ఇది టైప్ చేయండి. A25కి వెళ్ళి 78 18 26 959 ఇది టైప్ చేయండి. ఏంటిది లాంగిట్యూడ్ అండ్ లాటిట్యూడ్ టైప్ చేయండి. మీకు ఇది ప్లేస్ ఎక్కడ ఉందో మీకు అర్థమైపోతుంది. ఇది FTL కాదు, FTL తర్వాత బఫర్ జోన్ ఉంటుంది కొన్ని మీటర్ల దూరం. ఈ టోటల్ బఫర్ జోన్ కూడా లేపవతల పడేసారు. నేనేమంటున్నా అంటే మీరు అసలు ఈ చెరువు ఏ పరిస్థితుల్లో ఉంది? ఈ 55 చెరువులు CSR కింద డెవలప్ చేయమని ఇస్తే దొంగలంతా దొంగలు కలిసి ఊర్లు పంచుకున్నట్టు చెరువులన్నింటిని లేపేశారు. మీరు మొత్తాన్ని లేపేస్తాం, ఎవరిని వదిలిపెట్టాం అంటున్నారు. ఇంతవరకు మేము దగ్గర ఒక 10-15 చెరువులు తిరిగినాం. ఒక్క చెరువు దగ్గరికి వచ్చి ఈ రియల్ ఎస్టేట్ మాఫియా చేస్తున్న అరాచకాన్ని మీరు ప్రశ్నించిన వాళ్ళే కాదు. అసలు ఇంతవరకు ఏమి చర్యలే లేవు ఎక్కడ కూడా. హైడ్రా మంచిదే అంటున్నాం, హైడ్రాని ఎంకరేజ్ చేస్తున్నాం, మేము వాస్తవాలు మీ ముందు పెడుతున్నాం. ఎందుకు డిలే అవుతున్నది? అక్కడక్కడ కూల్చివేతలు జరుగుతున్నాయి కదా, మరి ఇవెందుకు కూల్చట్లేదు? ఒకసారి మీరు లోపల గమనిస్తే మీరు చూడండి. ఇది లోపల జరుగుతున్న కన్స్ట్రక్షన్, ఆ సందులోని చూపించు. లోపల జరుగుతున్న కన్స్ట్రక్షన్ మీకు ఆ సిమెంట్ బ్రిక్స్ ఉన్న ఆ ఏరియా కవర్ చేయి లెఫ్ట్ సైడ్. సో అదంతా కూడా చెరువు, ఆ బార్డర్. వీళ్ళు ఏం చేసినంటే వీడు ఫెన్సింగే మార్చిపడేసిండు. ఏది చెరువు యొక్క ఫెన్సింగ్. సో అవతల ఉన్నవి ఆ ముందున్న ప్రాంతం అంతా కూడా FTLే. మీరు చూడండి, వీడు తవ్వుతూ ఉంటే లోపల నుంచి నీళ్ళు వస్తూ ఉన్నాయి. ఇక్కడ కుంటలా కూడా కనిపిస్తూ ఉన్నది కదా, అంటే కనీసం వాటర్ బాడీ ఉంది ఇక్కడ అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనంగా మనం చెప్పొచ్చు. ఇది సర్వే నెంబర్ 30లో కొంత పార్ట్ టోటల్గా ఇందులో నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి. స్టార్ట్ చేసిండు వర్క్. అవతల కొన్ని కన్స్ట్రక్షన్స్, అవతలేమో వేరేదో వజ్ర అనేదో వెంచర్ ఉంది, అది కూడా చూడాలి. వజ్రమట అది. సో ఇక్కడ ఈ కన్స్ట్రక్షన్ చేయడానికి రెడీ అవుతూ ఉన్నాడు. మరి హైడ్రా వచ్చింది కదా, మరి పనులు ఆపాలి కదా, అసలు వాస్తవం ఏంటో తేలాలి కదా. నేనేమంటున్నా అంటే చెరువుకు చుట్టుపక్కల మొత్తం రోడ్డు ఉండాలి కదా, చెరువుకు పోవడానికి అవకాశం ఎక్కడిది? వెనకాల నుంచి పోవాలన్నట. సో మొత్తం బీహార్కి చెందిన, యూపీకి చెందిన వాళ్ళని స్టాఫ్లను పెడతారు. ఈ రకంగా చేస్తూ ఉన్నారు. ఒకసారి మనం వీలైతే లోపలికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం, కమ్. సో ఇది మెయిన్ గేట్ లోపలికి ఇందాక వెళ్ళడానికి మనకు అవకాశం లేదు. ఇప్పుడు కూడా అక్కడ సెక్యూరిటీ ఉన్నాడు. బట్ ఎనీవే లోపలికి వెళ్ళడానికైతే మనం ప్రయత్నం చేద్దాం. సో ఇట్లా వీళ్ళ వర్క్స్ ఇక్కడ నడుస్తూ ఉన్నాయి చూడండి. क्या है ఎక్కడా అలా ఉన్నాయి? 2 మినిట్. సో ఇప్పుడు ఇదంతా కూడా బులో. సో ఇదంతా కూడా ఆ ఫెన్సింగ్ అవతల ఉన్నదంతా కూడా చెరువే. ఆ కార్నర్ నుంచి ఇదంతా కూడా చెరువే. సో ఇదంతా ఇక్కడ చూడండి, ఇక్కడ వాట్ ఆగు, వెయిట్
వెయిట్ కరో. సో ఇక్కడ ఈ వాటర్ చూడండి, వాటర్ బాడీ కూడా మనకు చాలా క్లియర్ కనిపిస్తూ ఉంటుంది. సో వాళ్ళకి చెందిన షెడ్స్ అక్కడ వేసిర్రు. మరి ఆ నీళ్ళు ఎక్కడ పోవాలా, డ్రైనేజ్ అంతా ఎక్కడ పోవాలా, ఆ డ్రైనేజ్ అంతా ఎక్కడ పోవాలా? సో ఎవరిదా ఈ కంపెనీ అంటే తెలంగాణకు సంబంధమే లేదు. ఈయన పేరు వర్టెక్స్ వర్మ. ఆయన మరి ఏం సంబంధం? ప్రెస్సే. ఇప్పుడు ఇది లేక ఎట్లా ఇది మరి వాటర్ ఎందుకు ఇట్లా ఇవి ఉన్నాయి? ఎక్స్ప్రెషన్ అయిపోయింది కదా, ఈ డౌన్ ఏరియాలో ఉంది, ఎక్స్ప్రెషన్ అయింది కదా, డౌన్ ఏరియాలో ఉంది. ఎక్స్ప్రెషన్ అయిపోవడం వల్ల వాటర్ చేరినాయి అంతే. ఫెన్సింగ్, చెరువు ఫెన్సింగ్ కాదు కాదు, చెరువు అవుతుంది చెరువు కదా, కాదు అవన్నీ మాకు తెలియదు భయ్, మీరు రాకూడదు. యువతలది చెరువా అవతలది చెరువా? ఓలా అదే చెరువు, ఇది కాదు మా సైడ్, ఇది ఫెన్సింగ్ లాస్ట్ కదా చెరువు అంతే. యువతల మరి ఆడ అవి కట్టినాయి. ఏముందయ్యా ఇంట్లో? సైట్ ఎవరిది ఇది? వర్టెక్స్. ఎవరు ఓనర్? ఎవరు ఏమో తెలియదు భయ్య నాకు ఓనర్. సో ఇట్లా వీళ్ళు దందాలు చేసుకుంటున్నారు దీంట్లో. అవతల సైడ్ నుంచి వెళ్ళొచ్చు. చెరువుకి ఎట్లా పోవాలా? చెరువుకి ఎట్లా పోవాలా? చెరువుకి ఎట్లా పోవాలా? చెరువుకి ఎట్లా పోవాలి బ్రదర్? నీదే ఉందిలే బాబు, నువ్వు చెప్పరా అదేముంది. చెరువుకి ఎట్లా వెళ్ళాలా? చెరువుకి ఎట్లా వెళ్ళాలా? అటువైపు నుంచి వెళ్ళాలా? సో ఇది సిచ్యువేషన్ అన్నమాట. ఇక్కడ నేనేమంటున్నా అంటే అసలు ఇందులో ఉన్న FTL బఫర్ జోన్ ఏరియా అని తేల్చండి. ఈ దొంగలకి, ఈ రియల్ ఎస్టేట్ మాఫియాకి కట్టబెట్టి పాపం సామాన్య జనం మునిగిపోతారు ఇందులో. ఇప్పుడు ఎంతమంది ఇందులో ప్రీ లాంచ్ పేరుతో బుక్ చేసుకున్నారు అమాయకులు. వాళ్ళకు న్యాయం జరగాలి కదా. వాళ్ళందరూ అడుగుతూ ఉన్నారు, అరే మేము అలా కొనుక్కున్నాం కదా, మరి ఎట్లా ఇప్పుడు అని. దయచేసి చెరువుల పక్కన ఉన్న FTLలో బఫర్ జోన్లో ఇండ్లు కొనకండి. వీళ్ళ దొంగ మాటలు నమ్మకండి. ఆ బ్రోచర్లు చూసి మోసపోకండి. పదే చెప్తున్నాం. ఇప్పటికైనా మనం మేల్కోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు హైడ్రా ఈడి దాకా వస్తుందా రాదా, హైడ్రా బుల్డోజర్లు ఇక్కడ వరకు వస్తాయా రావా అన్నది చూడాలి. వర్టెక్స్ వర్మ మాట్లాడతలేవేంది? మియాపూర్లో నీ రెక్టిఫికేషన్ డీడ్ 40 ఏళ్ళ తర్వాత ఎట్లా చేసినావు? అధికారులే ఆశ్చర్యపోతున్నారు. అవును జరిగిపోయింది, మరి ఏం చేస్తాం, అందరు తిన్నారు, ఎవరికి వాడని. పర్మిషన్ ఇచ్చింది ఎవడు? దీనికి కూడా GHMC పర్మిషన్ వచ్చింది. ఎవడోడు ఎంత తిన్నాడు? అసలు ఈయన డాక్యుమెంటే తప్పు. వేరే దగ్గర ల్యాండ్ పోతే, వేరే దగ్గర గవర్నమెంట్ ఏదో ల్యాండ్ ఎవరికో పోతే ఆ డాక్యుమెంట్ చూపించి ఇందులో ప్లేస్ దొబ్బిండు. మళ్ళీ ఈ ప్లేస్ కూడా దీప్తి అని ఎవరో ఒక లేడీ ఈయన మీద కేసు వేసింది. ఆ కేసు నడుస్తూ ఉన్నది. అసలు వాస్తవాలు ఏంటో తేల్చకుండా ఎట్లా పర్మిషన్స్ ఇచ్చారు? ఫస్ట్ ప్రాసిక్యూట్ చేయాల్సింది అధికారులను. GHMCలో, HMDAలో వీళ్ళకి పర్మిషన్స్ ఎవడిచ్చిండు? ఇదే వర్టెక్స్ వర్మకి బొల్లారం రోడ్లో మియాపూర్ దగ్గర ఆ రెక్టిఫికేషన్ డీడ్ చేసిన దొంగలు ఎవరు? ఈ లెక్క తేలాలి కదా. మరి ఇంతవరకు మీ దగ్గర నుంచి ఒక్క మాట వినబడట్లేదు. మీరే అన్నారు ఆక్యుపెన్సీ అయిన తర్వాతనే మేము ఆక్యుపెన్సీ అయిన వాటి గురించి మాట్లాడము, ఆక్యుపెన్సీ కాని వాటి గురించి మాట్లాడతామని. ఇలా జనాలు ఏం రాలే, ఇంకా కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవుతున్నది. మరి దీన్ని ఆపండి, వర్క్ ఆపండి. 22A కింద పెట్టండి దీన్ని. ఐ థింక్ నేను అనుకోవడం ఇంకా వేరే దారి ఏమైనా ఉందేమో, ఆ చెరువు భాగం ఏమైనా ఉందేమో చూసే ప్రయత్నం చేద్దాం బ్యాక్ సైడ్ నుంచి. ఇందులోంచి మనకి అవతల ఫెన్సింగ్ కనబడట్లేదు, అక్కడికి వెళ్ళి చూసే ప్రయత్నం చేద్దాం. ఈ వర్టెక్స్కి వెనకాల ఉన్న ఏరియాకి వచ్చినాం మనం. సో నేను మ్యాప్ తీసుకొని ఈ చెరువు చుట్టూ తిరుగుతూ ఉన్నా. అసలు ఎట్లా ఉంది ఈ చెరువు, ఎంత భాగం కబ్జాకు గురైంది అని. ఈ మ్యాప్లో చాలా క్లియర్గా మనం ఇది లైవ్ మ్యాప్. ఇది మనం ఏది మార్ఫింగ్ చేసిందో లేకపోతే మనం తయారు చేసిందో కూడా కాదు. ఇందులో చాలా వరకు ఇందులో లేఅవుట్లు చేసేసి చెరువులో ఇదంతా కూడా చెరువు భాగమే. మరి పాపం ఎవరెవరు ఉన్నారో ఇగో ఇట్లా కడీలు నాటుకొని ప్లాట్ నెంబర్స్ కూడా వేసుకొని ఉన్నారు. నేను అనుకోవడం గతంలో రైతులు సాగు చేసిన భూములు అయితే అయి ఉండొచ్చు, కానీ అవి రెసిడెన్షియల్ జోన్ కిందికి రావు. ఓన్లీ వాళ్ళు వ్యవసాయం చేసుకోవాలి, నీళ్లు రాగానే వదిలేయాలి. ఆ రకమైన పట్టాలు ఉండేవి. రెసిడెన్షియల్ జోన్ అయితే కాదు. కానీ మొత్తం ఇగో ఇట్లా లేఅవుట్లు చేసేసారు. ఇది ఆర్వి అసోసియేట్స్ వాళ్ళు చేసిన సర్వే రిపోర్ట్ అనమాట. 2013లో చేశారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ రాకముందు చేసిన సర్వే రిపోర్ట్ ఇది. ఆనాడు ఆర్వి అసోసియేట్స్ వాళ్ళకి చెరువుల యొక్క యథార్థ స్థితిని చూపించండి అంటే ఇగో ఇట్లా ఉన్నది చెరువు. ఈ దేవునికుంట ఆర్ మెడ్లకుంట చెరువు ఈ రకంగా ఉన్నది అని చూపించారు. సో మనం ప్రస్తుతము ఈ వర్టెక్స్ వాడు కబ్జా చేస్తున్నది ఏరియా అంటే ఇగో ఈ ఏరియా మొత్తం వాడు మింగేస్తున్నాడు. మనకు కొంచెం
బ్యాక్ వెళ్తే అంటే కొంచెం అప్ ఎక్కితే మనకు కనబడుతుంది. సో ఇదంతా కూడా చెరువే, మీరు చూడొచ్చు. గిడి చూయించు. ఇదంతా కూడా చెరువే, ఇదంతా ఈ భాగం అంతా చెరువే. 9 ఎకరాల వాటర్ ఏరియా ఉన్న చెరువు ఇది. సో దాదాపు ఇది వాటర్ స్ప్రెడ్ ఏరియా ఎంత అంటే వీళ్ళు చెప్తున్న లెక్క ప్రకారం నేను ముందే చెప్పిన కదా, దాదాపు 17 ఎకర్స్ వరకు ఏరియా ఆఫ్ ది ట్యాంక్ అప్ టు FTL 17 ఎకర్స్. సో మీకు అక్కడ స్టార్ట్ అవుతుంది, మీరు నీళ్ళు కనిపిస్తున్నాయి కదా కొంచెం. సో ఇదంతా కూడా చెరువే. ఇక్కడ కనిపిస్తే మీకు అక్కడ JCB ఉన్నది లెఫ్ట్ సైడ్లో. వాడు మొత్తం చెరువులనే ఆల్మోస్ట్ ఆ సర్వే నెంబర్ 30 పార్ట్ అంతా కూడా కబ్జా చేసి వాడు అలా కడతా ఉన్నాడు. అక్కడ స్థానికులు చెప్తున్నారు మొత్తం నీళ్ళే ఉండిలా మొన్నటిదాకా అని. వాడు నెమ్మదిగా మట్టి పోసి వాడు ఏం డెవలప్ చేసిండు? ఈ వర్టెక్స్ వర్మ అనేటోడు ఏం డెవలప్ చేసిండు ఈ చెరువుని? CSR కింద డెవలప్ చేస్తా అని తీసుకున్నావు కదా, ఏం డెవలప్ అయింది ఈ చెరువు? ఏం బ్యూటిఫికేషన్ అయింది? ఒకసారి చూడండి. ఇక్కడ మీకు వీళ్ళు యూపీ బీహార్ వాళ్ళు ఉన్న పని వాళ్ళు ఉండడానికి ఇక్కడ ఇది కట్టిండు. ఇదంతా FTL కిందకే వస్తుంది. రెడ్ మిక్స్ ప్లాంట్లు, ఈ కథ, ఈ వ్యవహారం అంతా. అందులో కొంత భాగం రాకపోవచ్చేమో కానీ ఇగో వీళ్ళు అందులో ఉంటున్న వాళ్ళ డ్రైనేజీ అంతా ఎక్కడ పోవాలా? చెరువులకే రావాలా. ఇంత దర్జాగా ఓపెన్ కబ్జా చేసిరు అంటే వీళ్ళు డెవలప్ చేయరని ఆయన చెరువు ఇచ్చిరని మనం అనుకుంటున్నాం. 55 చెరువుల పరిస్థితి ఇదే రాష్ట్రంలో, ఈ తెలంగాణలో, ముఖ్యంగా హైదరాబాద్ HMDA పరిధిలో 55 చెరువుల పరిస్థితి ఇదే. నేను అందుకే అంటున్నా, ఛానళ్ళు, మీడియా ఛానళ్ళు కూడా వాడు కూలగొడతాడు అనగానే ఉరుకుతున్నారు. కూలగొడతాడు రంగనాథ్ పోయిండు అనగానే ఒకటే కెమెరాలు పట్టుకొని పోతున్నారు. నేనేం క్రిటిసైజ్ చేయట్లేదు. జర్నలిస్టులు ఏం చేయగలుగుతారు? మేనేజ్మెంట్ చెప్పినట్టుగా వాళ్ళు వెళ్ళాల్సింది తప్ప వాళ్ళు కూడా ఏం చేయలేరు. నేను మేనేజ్మెంట్ని అడుగుతున్నా, మీరు 55 చెరువుల సిచ్యువేషన్ ఏంటి ఒక్కొక్క స్టోరీ రాయండి మీ న్యూస్ ఛానల్లో. పెద్ద పెద్ద బడా ఛానళ్ళు కదా. ఒక ఆయన మెరుగైన సమాజం అంటాడు, ఇంకొక ఆయన నేనే తోపు అంటాడు, ఇంకొక ఆయన లెజెండ్ అంటాడు, ఇంకోటి అంటాడు. మరి మీరే అంత తోపులైనప్పుడు 100 కోట్లతో నడిచే ఈ ఛానల్స్లో తెలంగాణ రాష్ట్రంలో మీ ఛానల్స్ నడుస్తాయి, తెలంగాణ ప్రజలు చూస్తే మీ ఛానళ్ళు బతుకుతాయి. మరి ఈ తెలంగాణ ప్రజల ఆస్తులు ఈ రకంగా కొల్లగొట్టబడుతున్నాయి కదా, ఈ జాతి సంపద కొల్లగొట్టబడుతున్నది కదా. మరి ఎందుకు ఈ 55 స్టోరీల ఈ చెరువుల మీద ఒక్క స్టోరీ రాయరు? ఏ సహకారం లేకుండా ఉన్న సోర్స్తోని మేము ఇంత 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 బలంగా చేస్తుంటే మీరెందుకు చేయలేకపోతున్నారు? ఎంత పెద్ద వ్యవస్థ ఉన్నది మీకు. సో ప్రజలారా, ఇలాంటి 55 చెరువులని ఖచ్చితంగా విజిట్ చేయాల్సిందే. మేము మళ్ళీ వస్తాం వీడికి. మీరు అనుకుంటుండొచ్చు ఒక స్టోరీ చేస్తాడు, వీడు అవతల పడతాడు, ఇక మళ్ళీ రాడేమని అనుకుంటుండొచ్చు. ఈ చెరువు సిచ్యువేషన్ ఎట్లా ఉంది, ఏమైనా కూలగొట్టిరా లేదన్నది మళ్ళీ మేము చూపించే ప్రయత్నం చేస్తాం ఖచ్చితంగా. మీరు ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. వీటన్నింటినీ నేలమట్టం చేయాలా. ఇప్పుడు ఈ వర్టెక్స్ వీడు కట్టడానికి రెడీ అవుతున్నాడు, వర్క్స్ ఆపేసేయండి వెంటనే. ఈ చెరువు ప్రాంతాన్ని, ఈ చెరువు సర్వే నెంబర్లని మొత్తం 22A కింద పెట్టండి. ఒకవేళ ఏమన్నా సామాన్యులో పేదవాళ్ళు ఎవరన్నా తీసుకుంటే అది వేరే విషయం. వాళ్ళేమి పెద్ద పెద్ద బిల్డింగ్లు కూడా ఏం కట్టరు వాళ్ళు. సో ఇంకో చెరువు దగ్గరికి వెళ్దాం. అక్కడ ఎట్లా కబ్జా చేస్తున్నారు, ఎవడు కబ్జా చేస్తున్నాడు, ఈ దొంగలంతా అసలు ఎక్కడి నుంచి వచ్చారు? మన రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళతో ఒక్కరు లేరు ఇలా. ఒక్క చెరువు కబ్జా మీద ఇంతవరకు యాక్షన్ తీసుకోలే. ఇది చాలా విచిత్రంగా ఉన్నది. బయటనేమో పెద్ద పెద్ద మాటలు చెప్తున్నారు, చేతల విషయానికి వస్తే ఇట్లాంటి టవర్స్ని కానీ ఇట్లాంటి రియల్ ఎస్టేట్ సంస్థలను కానీ ఇంతవరకు టచ్ కూడా చేయలే. చూద్దాం ఇంకా ఎన్ని రోజులు ఈ రకంగా వీళ్ళు సైలెంట్గా ఉంటారు. కెమెరామెన్ పాషాతో రఘు, మన తొలి వెలుగు.